హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు టాపిక్ వచ్చేసి హీరో ప్రకాష్ రాజ్. హీరో ప్రకాష్ రాజు ఆయన ఒక పెద్ద అపర మేధావి, ఆయన చాలా తెలివైనడు, ఆయన చాలా తెలివిగా మాట్లాడతాడని ఆయనకు అనుకుంటున్నా. ఆయన ఒక జోకర్ అని చెప్పి ఆయనకు అర్థమైతే లేదు. ప్రకాష్ రాజ్ గారు మీకు ఒకటి చెప్తున్నా, డైరెక్ట్గా చెప్తున్నా, మీకు కనుక తెలుగు రాజకీయాల ఇంట్రెస్టు, మీకు తెలుగులో రాజకీయాలు పార్టిసిపేట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా తెలంగాణకి రండి, లేదంటే ఆంధ్రాకి రండి. ఏడికన్నా వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేయండి, అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడండి. నీది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు మొన్నటి వరకు ఆంధ్రాలో మస్తు జరిగినాయి, ఏం జరిగినాయి అన్నది చెప్తా. మీకు తెలుగు రాజకీయాల మీద అంత సరదా ఉంటే రండి, ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ రండి, నిలబడండి, ఎలక్షన్లో నిలబడండి, పోటీ చేయండి. పబ్లిక్ కనుక మీరు సరైన మనిషి అని మీకు గెలిపిస్తే మీరు గెలవండి, అసెంబ్లీకి వెళ్ళండి, పోరాడండి ప్రజల కోసం. ఎవరేం కాదంటే లేరు. ఈరోజు మీరు వేసిన ఫిట్ ఏంటంటే మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనకేం కావాలి? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైన తీవ్ర చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించడమా? జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి పెట్టినవు. జస్ట్ ఆస్కింగ్ అంటే ఎవరిని అడుగుతున్నావు ఆస్కింగ్? నువ్వు మొన్న 5 సంవత్సరాల దాకా గాడిదలను కాసావు నువ్వు వేడికన్నా పోయి. ఇప్పుడు నువ్వు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి అంటున్నావు కదా. నువ్వు నీకేం ప్రజల మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? ఎవడు ప్రజల భావోద్వేగాలను ఆడుకుంటుండు? మొన్న 5 సంవత్సరాల వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న రోజులు ఆంధ్రాలో నువ్వు గాడిదలను కాసినావా, గుర్రాలను కాసినావా? ఏం చేసినావు నువ్వు ఇన్ని రోజులు? ఏం జరిగింది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు? ప్రజావేదిక, ఆంధ్రాలో ప్రజావేదిక గులిస్తే నువ్వు సపరేట్గా నోరు కూడా కనీసం నువ్వు ఉన్నవలేదు కూడా ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎం చేసిన ఆయన, సీనియర్ పొలిటీషియన్, ఆయన అరెస్ట్ చేస్తే నువ్వు వేడున్నావో తెలియదు. రాముడి విగ్రహం తల విరగొట్టినప్పుడు నీకు సోయి కూడా లేదు. నీకు సినిమా వాళ్ళని ఇంటికి పిలిచి జగన్మోహన్ రెడ్డి సినిమా టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరూ ఇంటికి పిలిపించుకొని అవమానిస్తే నీ నోట్లో ఎవరిని పెట్టుకున్నావో ఏం పెట్టుకున్నావో నీకు తెలియదు. నీకు ఈరోజు నువ్వేమో జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి మాట్లాడుతున్నావు. ప్రజలంటే ఎవరు? హిందువులు ప్రజలు కాదా? హిందువులకు మనోభావాలు ఉండవా? హిందువుల దేవుళ్ళకి ఏమైనా జరిగితే, హిందూ దేవుళ్ళకి ఏదైనా తప్పు జరిగినప్పుడు హిందువులు ప్రశ్నిస్తే నీకు తప్ప? అది సమస్యను సున్నితంగా పరిశీలిస్తావా? హిందువులు ప్రపంచం మొత్తం మొక్కే వెంకటేశ్వర స్వామికి నెయ్యిలో కల్తీ జరిగితే అది నీకు చిన్న సమస్య. దాన్ని నువ్వు సున్నితంగా పరిష్కరించుకోవాలని నువ్వు సూచనలు చెప్తున్నావు యువతలకి. నీకేమైనా ఉందా దమాక్ కానీ, ఏమైనా సెన్స్ కానీ ఉందా ప్రకాష్ రాజ్ గారు? మీకు ట్విట్టర్లో ఫ్రీగా వచ్చిందని చెప్పేసి నీ నోటికొచ్చినా నువ్వు మాట్లాడతావు అట్లా? ఇన్ని రోజులు ఏడిపోయినా నువ్వు? 5 సంవత్సరాలు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్ని కాలం జరిగినాయి కదా. నేను ఎగ్జాంపుల్గానే చెప్పినా కదా, అన్నీ చెప్పకుండా. ఇన్ని దినాలు ఏడిపోయినావు నువ్వు. అప్పుడు కూడా నీకు సెన్స్ ఉంటే నువ్వు అప్పుడు కూడా ట్విట్ చేయాల్సింది కదా, ఇట్లనే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి. ఎంతోమంది అమాయకుల ఆడపిల్లల మీద జీవితాలు బలైనాయి కదా, అప్పుడు కూడా నువ్వు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేది ఉండే కదా. గంజాయి దాగి చాలామంది కుటుంబాలు నాశనమైన అప్పుడు కూడా నువ్వు జస్ట్ ఆస్కింగ్, గంజాయి వల్ల ఆంధ్రాలో ఇట్లా అవుతుందని చెప్పి జస్ట్ ఆస్కింగ్ అడగాల్సింది కదా. డ్రగ్స్ సప్లై అని చెప్పేసి పెద్ద షిప్ వచ్చింది, ఏడికింద వచ్చింది అవును తెలియదు. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది. అప్పుడు కూడా జస్ట్ ఆ షిప్ ఎట్లా వచ్చిందని జస్ట్ ఆస్కింగ్ అడగాలి కదా నువ్వు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని ప్రకారం ఇక్కడ ఒక అపచారం జరిగింది తిరుమలలో, అది క్షమించడానికి పాపం అని చెప్పేసి ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆయన పోరాడుతుంటే నువ్వు సెటర్లు వేస్తావు ఆయన మీద. పవన్ కళ్యాణ్ గారి మీద సెటర్లు వేసినంత ఇదా నీకు? దమ్ముంటే రా, నువ్వు పవన్ కళ్యాణ్ గారితో అపోజిషన్ నిలబడు, నువ్వు నిలబడి గెలువు, పవన్ కళ్యాణ్ గారి మీద గెలువు. అప్పుడు నువ్వు మాట్లాడు, నువ్వు యాజ్ ఎ లీడర్గా మాట్లాడు. ఈ సొల్లుపురాణం ఏంది నువ్వు ట్విట్టర్లో? దమ్ముంటే రా, నువ్వు ఆంధ్రాకి రా, నువ్వు ఆంధ్రాలో కొట్లాడు, ఎలక్షన్లో నిలబడు, గెలువు, మాట్లాడు. నువ్వు పబ్లిక్ ఏం చేస్తావు నువ్వు మాట్లాడు. నువ్వు అదేం చెప్పకుండా ట్విట్టర్లో నేను 3 రోజులు 4 రోజులు చూస్తున్నా. కల్తీ లడ్డూ జరిగింది ఏదైతే జరిగిందో, పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎప్పుడైతే సీరియస్గా తీసుకోరో అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఏదో పెద్ద నువ్వు ఒక అపరమేధలాగా ట్విట్లు వేస్తే ఎవడు దేకడు నిన్ను. నీకు పని పాట లేక నువ్వు వేస్తున్నావేమో. మొన్న ఏదో వీడియో బయట ఒకటి పెట్టినావు నువ్వు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. నీకు ఇదే కనుక తెలుగు ప్రజల మీద కానీ ఆంధ్రాలో కానీ నీకు అభిమానం ఉంటే నువ్వు రా, ఆంధ్రాకి వచ్చి ఈడ మాట్లాడి ప్రజలతో కలిసి తిరిగి సమస్యలు ఏమో మాట్లాడు. దాని గురించి నువ్వు ఎక్స్ప్లోర్ చేయి. నువ్వు ఏడో ఉండి ఇక్కడ ఒక ఇంత పెద్ద ట్రస్ట్లో, టీటీ ల్యాండ్ ట్రస్ట్లో కల్తీ జరిగిన ప్రసాదం భక్తులందరికీ ఇస్తుంటే నువ్వేమో ట్విట్టర్లో సొల్లుపురాణాలు చెప్తున్నావు. నువ్వు రీసెంట్ మానుకున్న ప్రకాష్ రాజ్ గారు, మీరు యాక్టర్గా మీరు యాక్టింగ్ చేయండి. సినిమా నచ్చితే 100 మంది కాకపోతే 1000 మంది చూస్తారు, మీకు అభిమానులు ఉంటారు, మిమ్మల్ని అభిమానిస్తారు. సినిమాలలో మీ యాక్టింగ్కి ఎంతమంది అన్నా మీరు ఫ్యాన్స్ తెచ్చుకోవచ్చు. అది ఎంతమంది నేను కూడా చూస్తాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు కూడా చూస్తారు.
అంతే తప్ప నువ్వు ఏదో ఒకరిని సపోర్ట్ చేసుకుంటా, ఒకరికి ఊడిగం చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారి మీద కనుక లేనిపోయిన మాటలు లేనిపోయిన ఇట్లా వేస్తే మాత్రం నీకు మంచి మర్యాదగా ఉండదు మీకు. మీరు కొంచెం అవన్నీ ఆలోచించుకుంటూ ఇట్లేండి ఇంకోసారి. నువ్వు స్పందించా ఫస్ట్ నుంచి నువ్వు అదే రిప్లై ఇచ్చేది ఉండే. నువ్వు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు గాడిదలు కాసి నిద్రపోయి ఇప్పుడు నిద్రలేసి ఓ పెద్ద పైలవాన్ లేసి వచ్చినట్టు ఇప్పుడు వచ్చి నువ్వు కథలు పడతావు ఈడ. ఇషండి బంద్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారికి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. అట్లా పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేసే ఈరోజు ఒక్కొక్కరికి నోట్లకైనా మాట్లాడడానికి కూడా ఉచ్చబడుతుంది అక్కడ ఆంధ్రాలో. ఎన్ని మాట్లాడినారు నీలాగా నీకంటే ఎక్కువ మాట్లాడారు. ఎవరెవరు మాట్లాడేది కూడా నీకు తెలుసు. కొడాల నాని, పేరుని నాని, రోజా, గుడివాడ అమర్నాథ్ ఏమైపోయారు వాళ్ళందరూ? కుక్కలు కూడా దేక్తలే వాళ్ళని. అంత దారుణమైన పరిస్థితికి పోయారు. ఈసంటి అడ్డమైన మాటలు మాట్లాడే. నువ్వు కూడా ఆ లిస్టులో చేరాలంటే ఈసంటి మాటలు మాట్లాడు. ఒక వ్యక్తి ఒక మతం కోసమో ఒక ఇష్యూ కోసమో కొట్లాడుతున్నప్పుడు దానిలో రైట్ ఉందా రాంగ్ ఉందో చూసి దానికి నువ్వు అప్పుడు మద్దతు ఇవ్వాలి. కోట్ల మంది ఉన్నారు హిందువులు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినప్పుడు ఖచ్చితంగా ఇట్లానే వస్తాయి మాటలు ఎవరికన్నా. మీకు నమ్మకం లేకపోతే దేవుడు మీరు నమ్మనట్టు ఉండాలి. మీరు నమ్మిన వాళ్ళ మీద వచ్చి ఏదో సెటర్లు వేసి ఇండైరెక్ట్గా పంచులేసి ఒక పనికిరానుడికి సపోర్ట్ చేసి ఇలాంటివి మీరు చేయొద్దు. మీరు యాజ్ యాక్టర్గా ఉన్నప్పుడు యాక్టర్గా సినిమాలు చేసుకోండి, సినిమాల వరకు ఉండండి అంతే. లేదా ఫుల్ ఫ్లెడ్జ్ రాజకీయాలంటే డైరెక్ట్ రండి ఇడికి వచ్చి మాట్లాడండి. నోటికి వచ్చినట్టు మాట్లాడడం మాత్రం బాగుండదు ప్రకాష్ రాజ్ గారు. ఇంకొకసారి ఆలోచించుకోండి. ఒకసారి మీరు ఎందుకు చేస్తారో దేనికోసం చేస్తారో మీకు మీరు నిర్ణయం తీసుకొని అప్పుడు ఒకసారి పబ్లిక్లోకి రండి. జై హింద్.